హలో ఫ్యామ్, ఇదైతే చింతపండు. దీన్నైతే ఫస్ట్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే రెసిపీ పేరు చెప్తాను. గుడిలో చేసే చింతపండు పులిహోరకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. నేనైతే ది బిగ్గెస్ట్ అనమాట. సో అదే రెసిపీని ఈరోజు దింపేద్దామా మన రెసిపీలో. సో స్టార్టింగ్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, కాస్త మెంతులు, జీరా, శనగింజలు యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగినాక కరివేపాకు ఇంకా ఎండుమిర్చి తగినంత యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనమైతే టామరిన్ని సోక్ చేసి పెట్టినాం కదా, ఆ పల్ప్ని అయితే ఇందులో పోసేయాలి. తర్వాత టర్మరిక్ పౌడరు, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది ఒక 10 మినిట్స్ అట్లే లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వాలన్నమాట. ఇంకా బాయిల్ అయినాక నేనైతే రైస్లో యాడ్ చేసేసిన తర్వాత ఒక పౌడర్ వేస్తాను. దాన్ని అయితే స్టార్టింగ్లోనే జస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్న కొన్ని యూస్ చేసుకొని, అవేంటంటే ధనియాలు, ఎండుమిర్చి, ఆవాలు, మిరియాలు, ఇంకా వైట్ కలర్ నువ్వులు ఉంటాయి కదా అవి, జీరా, పచ్చనిపప్పు, ఉద్దిపప్పు అనమాట. వీటిని అన్నింటినీ డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసుకుంటే అబ్బా గుమ్మగుమ్మలాడే సూపర్గా గుడిలో లాంటి పులిహోర రెడీ. తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.